టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అక్కినేని వారసుడు నాగచైతన్య మొత్తానికి నటి శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సీక్రెట్ లవ్ నడిపించిన ఈ జంట మొత్తానికి నేడు చాలా సింపుల్ గా తమ కుటుంబ సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోల్ని చూసేసరికి నాగచైతన్య సమంత ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పాలి. కారణం గతంలో నాగచైతన్య సమంతకు విడాకులైన సంగతి అందరికీ తెలిసిందే. వీరి విడాకుల సమయంలో వీళ్ళ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా భవిష్యత్తులో అయినా కలిసే సందర్భాలు ఉంటాయేమో అని ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఈ రోజుతో వాళ్ళ ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఇక లైఫ్ లో నాగచైతన్య లైఫ్ లోకి సమంత రాదని చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా వీళ్ళ ఫ్యాన్స్ మాత్రమే కాదు, నాగచైతన్య తమ్ముడు హీరో అఖిల్ కూడా ఈ ఎంగేజ్మెంట్ విషయంలో కాస్త నిరాశగా ఉన్నాడని తెలిసిందే. ఎందుకంటే అఖిల్ కి తన మాజీ వదిన సమంత అంటే చాలా అభిమానం ఉండేది. ఎప్పుడైతే సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి అఖిల్ తన వదినతో చాలా ఫ్రీగా ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి పలు యాడ్స్ కూడా చేశారు. అయితే సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత కూడా అఖిల్ మాత్రం తన మాజీ వదినతో చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడు. గతంలో అఖిల్ బర్త్డే రోజు కూడా సమంత బర్త్డే విష్ చేసింది. సమంత బర్త్డే రోజు కూడా అఖిల్ విష్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పటికీ అఖిల్ సమంత కాంటాక్ట్ లో ఉన్నారని అర్థమవుతుంది. అయితే నాగచైతన్య శోభితతో లవ్ లో ఉన్నట్టు సమంతకి తెలియడంతో అప్పుడప్పుడు సమంత శోభితను ఉద్దేశించి సోషల్ మీడియాలో బాగా పోస్టులు పెట్టేది. అంటే ఆమెకి నాగచైతన్య మీద ఇష్టం ఉన్నప్పటికీ కూడా విడాకుల తర్వాత మళ్ళీ ఆ ఇష్టాన్ని ఎలా చూపించాలో అర్థం కాక అలా ఉండిపోయింది అని, మళ్ళీ కలిసే సందర్భాలు వస్తాయని ఎదురు చూసింది అని తెలిసింది. కానీ అప్పుడే నాగచైతన్య లైఫ్ లోకి శోభిత ఎంటర్ అయిందని తెలియడంతో ఆ సమయంలో సమంత అఖిల్ కి ఫోన్ చేసి మళ్ళీ తనని నాగచైతన్యతో కలిపే ప్రయత్నం చేయమని బ్రతిమలాడుకుందట.